అవ్వలేదు. మీరు ఇలాంటి పూజలు ఉన్నాయండి, ప్రచారం కాదు, ఇట్స్ ఫ్యాక్ట్ ఉన్నాయి. అట్లయితే అఘోరి కరెక్ట్ అంటారు మీరు. ఇదంతా కాదండి, ఇప్పుడు అఘోరి పూజలు చేసి ఇవన్నీ చేస్తున్నారని చెప్పారు కాబట్టి ఏంటి నిజంగానే అఘోరికి శక్తులు ఉన్నాయా? మీరు ఏమంటారు దీనిపై? అఘోరికి ఖచ్చితంగా ఏంటంటే ఆమె గురించి అనాలిసిస్ చేసాం. ఆమె ఏంటంటే మామూలుగా ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారు కదా, మామూలు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. కొంతమంది డిస్టింక్షన్ లో పాస్ అవుతారు, కొంతమంది ఫస్ట్ క్లాస్, కొంతమంది సెకండ్ క్లాస్, కొంతమంది థర్డ్ క్లాస్, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇలా ఉంటుంది అనాలిసిస్. అఘోరి ఏంటంటే పూర్తి స్థాయి అఘోరి అవ్వలేదు. ఆమె షీ డిస్కంటిన్యూడ్ హర్ కోర్స్. ఇందులో కూడా మీరు డిగ్రీ పూర్తి స్థాయి అఘోరి కాదు. ఆమె ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంది, పూర్తిగా అఘోరించలేదు. పూర్తి స్థాయిలో అఘోరించలేదు. మేడం ఇలా అఘోరించుంటే ఇలా కాదండి. ఒక్క నిమిషం, ఆయన ఎంతసేపు చెప్తాడు ఆయన. ఒక నిమిషం అండి. సరే ఇప్పటి వరకు సరే మీరు అంటున్నట్టు అఘోరికి శక్తి ఉందని అనుకుందాం. సరే ఉంది. సరే ఆమెకి ఇప్పటి వరకు ఎన్ని పూజలు చేస్తుంది? మీకు తెలిసిన వరకు ఏమేమి పూజలు చేస్తుంది? మీరు ఒక హాఫ్ డే డిప్లొమా చేస్తుంది కదా తను అఘోరిలో. సో ఆ హాఫ్ డిప్లొమాలో ఏమేమి పూజలు చేస్తుంది? సెకండ్ క్లాస్ లో అయితే పాస్ అయింది. పాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్ వరకు 50% పాస్ అయింది. మీరు రీసెంట్ గా ఆమె మీద ఒక కేసు పెట్టింది, 10 లక్షలు తీసుకుని మోసం చేశారని. అంటే ఏమేమి పూజలు? ఆ పూజల పేర్లు చెప్పారు. ఆమె నగ్న పూజలు చేస్తారు ఎక్కువ, మొత్తం దిగంబర పూజలు. వాళ్ళు మొత్తం వస్త్రాలను నిప్పేసేసి, మీరు అమ్మోరు అనే సినిమా చూసుంటారు, ఆ ఘోరాన్ని ఎందుకు అడుగుతారు? చేస్తాడు రామిరెడ్డి విలన్ చేస్తాడు. అది అంటే ఆ పూజలకి ఎంత చార్జ్ చేస్తారు మీకు తెలుసు? భారీ స్థాయిలో ఉంటాయి, 10 లక్షల పైన ఉంటాయి. 10 లక్షల పైనే. చేయించుకోవడం నిజం అవన్నీ కాదు, అది చేస్తే అయిపోతుంది అంటారు. దానికి ఒకటే చెప్తా, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను సార్. మీరు పండితులు ఇవన్నీ నమ్ముతారు కాబట్టి, వేదాలు చదువుకుంటారు మీరు. నేను ఇక్కడే కూర్చుంటా, చేతబడవు వామాచారం అంటే ఏం లేదు, మనం కుడి సైడ్ నుంచి చేసేది వాళ్ళు ఎడం సైడ్ నుంచి చేస్తారు. వామం అంటే దక్షిణం. సో నేను ఇక్కడ కూర్చొని వెంట్రుకలు కావాలంటే వెంట్రుకలు ఇస్తా, ఏం కావాలంటే మీరు చేయించండి. వామాచారం అంటే అది కాదు. ఆయన కూడా కాస్త ఫేమ్ వస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇక్కడే కూర్చొని నా డిఎన్ఏ బ్లడ్ ఏం కావాలంటే అది ఇస్తా. మీరు ఏమైనా ఏదైనా చేయొచ్చి, నాకు ఏదైనా సరే కన్నొంకరు కాలొంకరు అయిపోయి ఏదైనా చేయొచ్చు, ఎవరైనా సరే. ఆయన నమ్ముతున్నాడు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ అఘోరి విషయం స్టార్ట్ అయిన డే 1 నుంచి మొదటిసారిగా అతన్ని అఘోరి అనొద్దు, అతన్ని కేవలం ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అలయాస్ పింకీగా పిలుద్దాము, అనవసరంగా మనం అతనికి మహిమలు అంటగట్టొద్దు అని చెప్పాను. అలా చెప్పినప్పుడు అతనికి వశీకరణం చేయడం తెలిస్తేనో లేకపోతే ఇంకేమైనా చేయటం తెలిస్తేనో అసలు ఫస్ట్ గా నా నోరు పడిపోవాలి ఈ పాటికి. నేను ఈ రోజుకే ఆ రోజు నుంచి ఇంకెక్కువగానే మాట్లాడుతున్నాను తప్పితే ఏ రోజు ఇంతవరకు తగ్గల, నేను మాట్లాడుతూనే ఉన్నా. అయితే మరి నిజంగా అంత శక్తే ఉంటే తనకి వ్యతిరేకంగా ఇన్ని మాటలు మాట్లాడుతుంటే 420 అని, చీటర్ అని, అదని ఇదని, పైగా ఈ శ్రీవర్షిని ఫ్యామిలీ కూడా 10 రోజులు ఇంట్లో పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయి డిప్లొమా చేయలేదు కదా.